హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మౌని లైఫ్ డైరీ. ఈరోజు వచ్చేసి నా లైఫ్ డైరీలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా బేకింగ్ వీడియోస్ అన్నీ కూడా కొంచెం డార్క్‌గా ఉంటాయి, క్లారిటీ లేకుండా. ఎందుకు అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాననమాట. సో, అది చూసే ముందు మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడొచ్చేసి నేను బ్రౌనీ చేస్తున్నాను. ఎందుకంటే నాకొక ఐడియా వచ్చింది. సో, శాంపుల్ పీస్ ఇద్దామని చెప్పి బ్రౌనీ అనేది రెడీ చేస్తున్నాననమాట. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మరి నేను నా ఐడియా మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో నాకైతే తెలీదు గానీ, సరే ట్రై చేద్దాము. అస్సలు చేయకుండా ఉండేదానికి ట్రై చేసి ఫెయిల్ అయితే పర్వాలేదు కదా అని ఇంకా చేస్తున్నాననమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చాలా బాగా వచ్చింది. మీరే చూడండి, బాగా బేక్ అయింది కూడా. సో, ఇదొచ్చేసి బ్రౌనీ చాలామందికి ఎవరికైతే స్వీట్ ఎక్కువ ఇష్టమో వాళ్ళకి బాగా నచ్చుతుంది. ప్లస్ చాక్లెట్ ఇష్టం ఉండే వాళ్ళకి కూడా ఈ బ్రౌనీ అనేది బాగా నచ్చుతుందనమాట. నా బేకింగ్ వీడియోస్ ఎందుకు డార్క్‌గా ఉంటాయంటే, నేను ఎక్కువగా నా కేక్ ఆర్డర్స్ అన్నీ నేను నైట్ టైమ్ చేస్తాను పిల్లలు పడుకున్నాక. సో, వాళ్ళకి డిస్టర్బ్‌గా ఉండకూడదని చెప్పి నేననేది కొంచెం పవర్ అనేది తక్కువగా పెట్టుకుంటాను. అది కాకుండా నాకు ఫస్ట్ ఈ వీడియోస్ అన్నీ కూడా మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేద్దామన్న ఐడియా నాకు లేదు. పిల్లలొచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. చెప్పాల్సింది కూడా మర్చిపోతాననమాట. సరే, ఎందుకంటే నేను నా కేక్ ఆర్డర్స్ అన్నీ వచ్చేసి నేను నైట్ టైమే చేస్తాను పిల్లలు పడుకున్నాక. సో, ఏంటంటే నాకు ఫస్ట్ యూట్యూబ్‌లో పెట్టాలన్న ఆలోచన కూడా నాకు లేదు. తర్వాత వచ్చిందనమాట. నేనేంటంటే నాకొచ్చే కస్టమర్స్‌కి నేను చూపించాలి, గ్రూప్స్‌లో పెట్టాలి అని చెప్పి నేను తీసేనే గానీ యూట్యూబ్‌లో పెట్టాలని లేదు. ఇక నుంచి వచ్చే వీడియోస్ అంటే ఇక నుంచి కేక్ ఆర్డర్స్ వచ్చి తీసే వీడియోస్ అన్నీ కూడా మీకు క్లారిటీగా ఉంటాయి. నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.